నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి జరుగుతున్న కాంట్రవర్సీస్ మరియు అనేక రకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, అదే హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు రేపటితోటి అసలు మొత్తం బయటపడుతుంది అనుకున్నప్పుడు సినిమా ఖచ్చితంగా పాప ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎప్పటి నుంచో ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, బాగుండాలి. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ పాప చాలా కష్టపడి తీశాడు. అతను టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, అనేక హిట్లు తీసిన ప్రొడ్యూసరు, సీనియర్ ప్రొడ్యూసరు, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. ఏదో కింద మీద పడి ఎట్లాగైనా సెట్ చేసుకుని ఉంటాడు అనుకున్నాం. బట్ ఆడియన్స్ టాక్ చూస్తూ ఉంటే అటు ఇటుగా ఉంది. ఫ్యాన్స్ అయితే సరే, ఫ్యాన్స్ ఆహా ఓహో అనుకుంటారు. జనరల్ పబ్లిక్లో డివైడెడ్ టాక్ ఉంది. అందరూ బాగాలేదంటలేదు, అందరూ బాగుంది అంటలేదు, డివైడెడ్ ఉంది. డివైడెడ్ ఉన్నాక ఇప్పుడు ఈ హిస్టారికల్ మూవీస్కున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ముందు నుంచి అది ఒక్కటే డౌట్ నాకు. హిస్టారికల్ మూవీస్ ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ ఉంది, మణిరత్నం తీశాడు, కమల్ హాసన్ చేశాడు. ఇక్కడ ఆడిద్దా? కేరళలో ఆడిద్దా? కర్ణాటకలో ఆడిద్దా? ఎందుకు ఆడ? తమిళనాడులో ఆడింది. ఎందుకు ఆడంటే అది వాళ్ళ హిస్టరీ, అది వాళ్ళ హిస్టరీ, తమిళనాడు హిస్టరీ. కనుక తమిళనాడు హిస్టరీ నాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఏదో నేషనల్ లెవెల్లో హీరో అయిన వీరపాటి కట్టబ్రహ్మణం ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా తప్పితే అన్నీ ఉండదు కదా. సో అలాగే ఇది ఆంధ్ర హిస్టరీ. ఆంధ్ర హిస్టరీ కూడా కొంచెం కల్పితము, కొంచెం ఒరిజినల్, టోటల్గా కాదు. టోటల్గా అసలు హిస్టారికల్ ఎవిడెన్స్ తోటి తీసే హిస్టరీ కాదు, హిస్టరీ కాని హిస్టరీ. కనుక అది ఇతర రాష్ట్రాల్లో, అందుకని కేరళలో, కర్ణాటకలో ఇబ్బందులు అవుతుంది. సో పాన్ ఇండియా సినిమా ఫస్ట్ పాన్ ఇండియాకి సూటబుల్ సబ్జెక్ట్ కాదు అనిపించింది. పాన్ ఇండియాకి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. మీరు ఎప్పుడు పోతున్నారు? చూస్తారా సినిమా? నేను చూసాను. చూసారా? చూసి చెప్తాను. ఆ పాన్ ఇండియా లెవెల్ సినిమా సబ్జెక్ట్ కాదు అనిపించింది. పాన్ ఇండియాకి ఫస్ట్ టైం, ఇంతవరకు పాన్ ఇండియా సినిమా లేదు కదా మనాడి పవన్కి. ఇదే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అంటే సబ్జెక్టు పాన్ ఇండియా మ్యాటర్ కాకుండా, పాన్ ఇండియాకి అందరికీ అందుబాటులో, అందరికీ అందే మ్యాటర్ కాకుండా మామూలు ఒకళ్ళకి పరిమితమైన మ్యాటర్ అయింది. ఏదో కొంచెం విఎఫ్ఎక్స్ బ్యాడు. మరి ఎందుకు అలా చేశారు? అంత ఖర్చు పెట్టి అంత చేస్తూ విఎఫ్ఎక్స్ మరి కామిక్ లాగా, చిన్నపిల్ల కామిక్ ఇలాగా ఉన్నాయి. అంటే ఇద్దరు డైరెక్టర్స్ దీన్ని హ్యాండిల్ చేయడం వల్ల చేశాడు కాదు. కథ విషయంలో మేకింగ్లో ఇద్దరు డైరెక్టర్ కన్నా ఎక్కువ రెండో డైరెక్టర్, ఫస్ట్ డైరెక్టర్ చాలా తక్కువే తీసేది. సబ్జెక్ట్ విషయం అతను కూర్చున్నాడు క్రిష్. మరి అతను తప్పుకుంటామే కొంచెం. ఇతను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన పిల్లడే డైరెక్షన్ నేర్చుకు వచ్చినాడే కానీ ప్రాక్టికల్గా పెద్ద అనుభవం ఉన్న డైరెక్టర్ కాదు. ఇది అంటే ప్రొడ్యూసర్ ఉన్నాడు కనుక హ్యాండిల్ చేయొచ్చు చేసుకున్నారు. బట్ ఏమైనా అది ఈ డివైడెడ్ రావడం అనేది కొంచెం బాధాకరమే. ఎందుకంటే నేను యాజ్ అ ఇండస్ట్రీ మ్యాన్ ఇలాంటి సినిమాలు, కాస్ట్లీ సినిమాలు, ఎక్కువ ఖర్చు పెట్టే సినిమాలు, ఏ హీరో అయినా సరే సక్సెస్ అవ్వాలి, ఆ డబ్బు తిరిగి రొటేట్ అవ్వాలి, ఇండస్ట్రీ రొటేట్ అవ్వాలని కోరుకునేవాడిని. తప్పు ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? తప్పు డిలే అమ్మ. లేట్ ఎప్పుడైతే, ఇప్పుడు శంకర్ కన్నా గొప్ప డైరెక్టర్ కాదు కదా శంకర్. అంత పెద్ద డైరెక్టర్ కమల్ హాసన్ పెట్టుకుని ఏం చేశాడు? ఇండియన్ 2 7 ఏళ్ళు, అంతే. గేమ్ చేంజరు 4 ఏళ్ళు. ఎప్పుడు డిలే అవుతున్న కొద్దీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ డిలే అవుతున్న కొద్దీ గ్రిప్ పోతూ ఉంటుంది. ఒక్కొక్కరికి గ్రిప్ పోతా, మనుషులు మారిపోతూ ఉంటారు. ఆ స్పీడు, ఆ వేగము, ఆ ఎంతూజియాజము చచ్చిపోతూ ఉంటుంది మేకింగ్. లేట్ అవుతుంది. ఆ లేట్ అవటమే ఇంకా ఎవరు తప్పు చెప్పడానికి. లేట్ అవటం కారణాలే. మరి లేట్ అంటే రాజకీయాలకు వెళ్ళాడు, మరి దీనికోసం రాజకీయాలు వదిలేడు కదా. కాకపోతే ఎంత లేట్ అయితే అంత వెయిటింగ్ గా ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు అనే భ్రమ. అది వాళ్ళ ఫ్యాన్స్లో భ్రమే కానీ ప్రేక్షకులకి అది కాదు కదమ్మా. ఫ్యాన్స్కి ఏముంది, ఏదైనా సరే ఆహా ఓహోలు గంతులు వేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ లెక్క కాదు. ఫ్యాన్స్ 3 రోజులకే, సోమవారానికి ఫ్యాన్స్ కాదు. రియల్ పబ్లిక్ ఎక్కితేనే ఏ సినిమా అయినా మొదటి 3 రోజులు ఫ్యాన్స్ అల్లరి కేకలకి ఉంటారు. అసలు బాగాలేదంటే 3వ షోకే ఉండరు ఈ ఫ్యాన్స్. ఇప్పుడు పబ్లిక్ దగ్గర మనం ఒకసారి గమనిస్తే, ఫ్యాన్స్ వర్సెస్ పబ్లిక్ అన్న దగ్గర
ఫ్యాన్స్ కి వరకే రేట్లు ఎక్కువ పెంచి అమ్మారు, 700 అట్లా పెట్టడం. ఫ్యాన్స్ అది కాదు, అది బెనిఫిట్ షో అని వేశారు. అంటే మోస్ట్లీ వాళ్ళే కదా, వాళ్ళెవరు తప్పు. నేను మొదటి నుంచి బెనిఫిట్ షోకి ఏ హీరో సినిమా అయినా బెనిఫిట్ షో అనేది దోపిడీ అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్ 100 రూపాయల టికెట్ 200 రూపాయలకు అమ్మితే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు, కేసు పెడతారు, పోలీసులు పట్టుకుంటారు. మరి ఇది 200 రూపాయల టికెట్ 800 అమ్మని మీరు చెప్తూ ఉంటే బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్. అదే అది ఇప్పుడు పుష్ప సినిమాకి ఇన్సిడెంట్ వల్ల ఆపేశారు, జీవో పాస్ చేశారు నో బెనిఫిట్ షోస్ అని. బట్ ఇప్పుడు హరిహర వీరమల్లికి ఇవ్వడం అప్పుడే మార్చేశారు. 4 రోజుల్లోనే ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతి నిజాయితీ నీతి లేని ప్రభుత్వం కదా, అప్పుడే గేమ్ చేంజర్కి ఇచ్చారు కదా 4 రోజుల్లోనే దిల్లు అడగగానే. అప్పుడే అన్నారు, వాళ్ళే వాగారు, పిచ్చివాగుడు వాగారు, అడామ్ డుమ్డకర్ అన్నారు, అసెంబ్లీలో మాట్లాడారు, ఏమన్నారు, చించుతామన్నారు, అది అన్నారు. మళ్ళీ 4 రోజుల్లోనే గేమ్ చేంజర్ అడిగా. ఈ ప్రభుత్వాలకి నీతి నిజాయితీలు ఉండవు, వాళ్ళ మాటలకి వాళ్ళకే విలువలు ఉండవు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఆ సందర్భాన్ని బట్టి వాగేయటం తప్పితే ఒక ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది దానికి కట్టుబాటు ఉండదు. ఈ ప్రభుత్వాల మాటలకే ఉందని కానీ అంటారు, చేస్తారు అంతే. అక్కడ ఆంధ్రాకి వచ్చేటప్పటికి రేట్లు బెనిఫిట్ షోలు వద్దు, రేట్లు పెంచుకోవడానికి అవకాశం 100 కోట్లు సినిమాకి ఖర్చు పెడితే ఇవాళ అందరూ హర్షించిన పాయింట్ అది. 100 కోట్లు లేదా నా రెమ్యునరేషన్లు, నా డైరెక్టర్ రెమ్యునరేషను, హీరో రెమ్యునరేషను, హీరోయిన్ రెమ్యునరేషన్ ఇవన్నీ కలిపి 80 కోట్లు 20 కోట్లు సినిమా ఖర్చు పెట్టి నేను 100 కోట్లు సినిమా తీశానంటే కాదు కదా. అది అందుకని ఆ సిస్టమ్ పెట్టారు. 100 కోట్లు సినిమాకి 100 కోట్లు ఖర్చు పెడితే మీరు 2 వారాలు 3 వారాలు రేట్లు పెంచుకుని అమ్ముకోవచ్చు అని ఒక ఫెసిలిటీ ఇచ్చారు. అసలు అది కూడా తప్పే, అయినా సరే ఇది సినిమాకి ఖర్చు పెట్టాం అని చెప్పి అంటున్నారు కనుక అది కూడా లేదు. ఇప్పుడు ఆ రూలు ఎత్తిపారేసేసి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాడు, ఎవరికి కుదిరితే వాడు వేరేకి ఇస్తారు, దేనికి దేనికైనా ఇస్తారు. ఈ ఒక పద్ధతి లేని ప్రభుత్వాలు, నీతి లేని ప్రభుత్వాలు అక్కడ ఇక్కడ 2 చోట్ల కనుక ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి దుర్మార్గపు నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా ఫ్యాన్స్కి సంబంధించి మాట్లాడుతూ, అంటే కార్యకర్తలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే ఫ్యాన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనో నేను ఎన్నైనా పడతాను, మీరు పడాల్సిన అవసరం లేదు, మీరు తిరిగి ఒక మనిషి, ఒక మంత్రిగా, ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వ నేతగా మాట్లాడినా కొట్టండి, తల్లండి, నరకండి అని. అంటే ఇప్పుడు తిరిగి దెబ్బ కొట్టండి అనడంలో అంటే కాదు సార్, ఇప్పుడు తిరిగి దెబ్బ కొట్టండి, ఒకసారి తిరుగుబాటు చేయండి అంటే నీ సినిమా బాగాలేదంటే కొట్టండి అని చెప్తావా? నీ సినిమా బాగాలేదు అంటే బాగాలేదని ప్రేక్షకులు జనాలకి నచ్చకపోతే నచ్చకపోయినా బాగుందని పొగడాలా? నచ్చలేదు అంటే తల్లండి అని చెప్తావా? ఇప్పుడు అంతరార్థం వదిలేసి పరమార్థం పట్టుకోవడం బెటర్ అంటారా? పరమార్థం కాదు అసలు, నువ్వు ఆ మాట అంటమేంటిది? జనాలకు నచ్చుదే నచ్చదయ్యా. నీ సినిమా నచ్చాలని గ్యారంటీనా? మహామహుల్ సినిమాలో నచ్చలేదని చెప్పారు ప్రజలు. మహామహుల్ సినిమా నువ్వేంటి? రామారావు సినిమాలకి వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి, కృష్ణ గారి సినిమాలు వెనక్కి పంపించున్నారు, చిరంజీవి సినిమాలు వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి. ఏం మాట్లాడతారు? ఆచార్య పంపించలేదు, ఆచార్యని అదే తంతామా పుడుస్తామంటారా? ఏం మాట్లావు? మంత్రి, ఉప ముఖ్యమంత్రిరా లేదా రౌడీనా? ఈ మాటలేనా ఉన్న మళ్ళీ సినిమా డైలాగులు మాట్లాడకూడదని ఏదో ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు, నీతులు, పిచ్చి ఓగులు, పిచ్చి మాటలు. ఒక స్థాయికి తగినట్టు మాట్లాడాలి మనం. మరి తమిళనాడులో కూడా ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ మురుగన్ టైంలో అక్కడ కూడా ఏదో కేసు ఫైల్ అయింది. నోటు మనకి అర్ధజ్ఞానము అజ్ఞానంతో కంట్రోల్ లేకుండా ఆవేశంతో ఏది పడితే అది మాట్లాడితే ఇలాంటివి వస్తానే ఉంటాయి. అసలు ఇంతవరకు 12 ఏళ్ళుగా రాజకీయాలకు వచ్చి 13 ఏళ్ళుగా ఏనాడైనా ఆలోచించి మాట్లాడిన మాట ఒకటి ఉందా? అన్నీ అప్పటికప్పుడు ఆవేశంగా మాట్లాడటమే. ఆ తర్వాత వెనక్కి తీసుకుంటావు, లేకపోతే సైలెంట్గా దానికి మళ్ళీ సమాధానం చెప్పకుండా కూర్చుంటావు తప్పితే. ఒకటి చెప్పండి, 12 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అనేవాడు ఇదిగోండి ఈ మాట ఆలోచించి మాట్లాడాడు, ఆ మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడండి, అదే మాట మీద నిలబడి ఉన్నాడండి, ఒక్కటి చెప్పండి. సరే ఇప్పుడు అమరావతి భూముల విషయానికి వస్తే ఆయన ఫుడ్ డౌన్ చేస్తున్నాడు, విలువ ఉంది, ఈయన ఫుడ్ డౌన్ చేస్తాడు. మర్నాడే ప్రెస్ మీట్ ఇచ్చాడు నారాయణ, భూముల సేకరణ ఏమీ ఆగలేదని. అంటే ఈ మాటకి విలువే ఉంది ఈయనకి? ఇదేదో ఉన్నే సినిమా కాదమ్మా, ఫ్యాన్స్ కోసం 4 డైలాగులు మాట్లాడి తప్పట్లు కొట్టించుకోవడానికి. నువ్వు ఊరే ప్రెస్లో మాట నెక్స్ట్ ఇమ్మీడియట్గానే నారాయణ భూసేకరణ ఇది ఆగలేదు, సాగుతూ ఉందా అని అన్నాడు. ఇంకా నీ మాటకు విలువ ఏంటి? ఊనే కట్టి చుడుపు చేరి కోసం ఏదో నేను అన్నాను, నేను డ్రామానా?
సినిమా డ్రామాలు ఆడుతున్నారా మీరు? నువ్వు ఒకటేమో అంటావు, అక్కడేమో పని జరిగిపోతూ ఉంటుంది. సీజ్ ది షిప్ అంటావు, ఆ సీజ్ ది షిప్ వెళ్ళిపోతూ ఉంటుంది. గంజాయి దొరికింది అంటావు 24,000 టన్నులు, అది గంజాయి కాదు, డ్రై ఐస్ అని చెప్తారు. అంటే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు దగ్గర మళ్ళీ సమన్లు జారీ చేశారంట పవన్ కళ్యాణ్. మరి 30 ఆధారాల్లో ఉన్నాడు కదా, ఊరినే చెప్పలేదు. నాకు ఈ ఆఫీసర్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పాడు, చెప్పు ఆ పేరు చెప్పి ఇప్పుడు బయటికి. అంటే గాలితనంగా ఎలక్షన్ టైము నోటికి వచ్చిన మాటలు మాట్లాడి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, అసహ్యంగా ప్రజలను మభ్యపెట్టి, అసహ్యమే నోటికి వచ్చి తొక్కుతా నొక్కుతా పీకుతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ముగ్గురు కూటమి కలిసేసి ప్రజలను మభ్యపెట్టి దౌర్భాగ్య చేష్టలు చేసి అధికారంలోకి వచ్చాక మరి అడగరు. నువ్వు హామీలు అన్నావు, ఎక్కడ హామీలు? నీ హామీలు ఎక్కడ? నువ్వే అన్నావు నువ్వు వాలంటీర్స్కి నేనున్నాను ఆన్లైన్ మీకని. ఏది వాలంటీర్స్ బతుకులేంటి ఇప్పుడు? నీ నోటితోటే మళ్ళీ జీవోలు లేవంట, 3 జీవోలు ఉన్నాయి. ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వల్ల, లేకపోతే రాజకీయాలు కూడా సినిమాలాగా ఉన్నాయి. ఏ సినిమాకి ఆ డైలాగ్ మాట్లాడుతూ ఉంటావు, అలాగ మాట్లాడతావా? ఇది వాలంటీర్ విషయం ఏమైంది? 6 హాబీల విషయంలో ఉన్నావు, ఏమైంది? నన్ను అంటాడు అచ్చెన్నాయుడు, 1818 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకోవాలన్నా. నీ రోజు ఏమైంది? నీ నోరు ఎక్కడ పోయింది? అట్లా నువ్వు ఇచ్చావుగా హామీ బుక్కు పుచ్చుకుని. నీ నోరు ఏమైపోయింది? పవన్ నోరు ఏమైపోయింది? ఎందుకు మోగపోతుంది? ఎందుకు సైలెంట్ మోడ్లో పెట్టుకుంటున్నావు? అంటే సంయమనం పాటిస్తున్నారు అనుకోవచ్చా? సమయమా? ఇంకేమైనా మాట్లాడు, నోడు మంచి మాటలు. సమయమా గడువు దమ్ము లేకపో ఉన్నాయి. చంద్రబాబుకి భజన చేయడానికి నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు అంతే. చంద్రబాబుని ఎదిరించి మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. అందుకని 20 ఏళ్ళు ఆయనే ఉంటాడు, 20 ఏళ్ళు ఆయనే ఉంటాడు. నువ్వెందుకు 20 ఏళ్ళు ఆయనే ఉంటాడని భజన చేయటానికి నువ్వు? అందుకని నువ్వు పార్టీ పెట్టింది, అందుకని రాజకీయాల్లోకి వచ్చింది. ఏం ఒక పద్ధతి లేదు, ఏదో మాట. నేను సైతం అన్న రాజకీయాలకు రావడం తప్పితే ఒక రాజకీయ అవగాహన లేదు. ఒక ప్రజా ఏమి మాట్లాడాలి, ఒక నాయకుడిగా మనం ఏం మాట్లాడాలి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏం మాట్లాడాలి, ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ఏదో ప్రతిరోజు ఏదో ఒకటి. మన భాష విషయం అంతే. తెలుగు అమ్మాను, హిందీ పెద్దమ్మ అంటే ఏం తెలిసి మాట్లాడుతున్నాడు? 7,000 సంవత్సరాలు అయింది తెలుగు పుట్టి, హిందీ పుట్టి 2,000 సంవత్సరాలు. హిందీ ఎలా పెద్దమ్మ అవుతుంది? తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియ మాట్లాడుతా అక్కడ. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళను, నార్త్ ఇండియా వాళ్ళు ఈయనకి వాళ్ళ ఊళ్ళో కూర్చోటానికి మాతృభాషనే కింద తక్కువ చేసి మాట్లాడతారు. అంటే ఆర్ఎస్ఎస్ అంటే గుర్తొచ్చింది సార్, ఇది హరిహర వీరమల్లు చారిత్రకంగా తీయడానికి కూడా కారణం బ్యాక్ సైడ్ రాజకీయ వ్యూహం ఉంది. ఇది మొఘల్ ముస్లిం దాని కమ్యూనిటీకి సంబంధించి. అసలు మొఘల్ ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు తప్పితే ఎక్కడ అశోకుడు చరిత్ర చెప్పలేదా మనకి? ఏం చదవలేదేమో మన చరిత్ర మనకు చెప్పలేదు. నువ్వు చదవకపోతే చరిత్ర చెప్పలేదంటే ఎట్లా? మొఘలాయలు పరిపాలించారు కానీ ఆనాటి నుంచి వాళ్ళ పేర్లు ఉన్నాయి, తీసేయాలని మాట్లాడుతుంది బీజేపీ. పేర్లు మార్చాలి అని. ఔరంగజేబు గొప్ప నాయకుడిని ఎవరు చెప్పలా? ఏ చరిత్రలో ఔరంగజేబు సొంత కుటుంబాన్ని అధికారం కోసం చేసిన దౌర్భాగ్య విషయాలన్నీ చెప్పారు. అశోకుడి కన్నా ఔరంగజేబు గొప్పవాడని ఎక్కడ చెప్పలా. ఇవాళ తెలుసుకుంటున్నాడు ఏమైనా. చరిత్ర చదువుకున్న పిల్లలకి తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ మన చరిత్ర తెలుసు. మనం సినిమాలు తీయలా, చరిత్ర తెలుసు. సినిమాలు ఇప్పుడు తీస్తున్నాం, గతంలో తీసాం. ఇవాళ ఫస్ట్ టైం కాదు. గతంలో సీతారామరాజు ఏంటి, విశ్వనాథ నాయకుడు ఏంటి, పల్లాంటిదో అంటే మహామహా హిస్టరీలు చరిత్రలు తీశారు. నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఇప్పుడు వచ్చేసేసి నువ్వు నిండా 20 సినిమాలు తీసావు, 20 సినిమాలు చేసావు కనుక నీకు ఇవాళ ఫస్ట్ టైం హిస్టారికల్ మూవీ కనుక నువ్వు కూడా హిస్టరీ ఎవరికి తెలియదు హిస్టరీ నువ్వు ఏం పిచ్చి మాటలు. అది హిస్టరీనా? వాడు తీసిన సినిమా హిస్టరీ, ఫిక్షన్. మళ్ళీ దాని హిస్టరీ అని అంటావు ఎందుకు? అంటే వీరమల్లు కథాంశం, కోహినూర్ డైమండ్ అనే కథాంశం. కోహినూర్ డైమండ్ ఏదో కొత్త థియేటర్ అది. అదే ఏదో తీశారు, దాని గురించి దాని చరిత్ర అయిపోయింది. ఏదో హంగామా హడావిడి చేశారు తప్పితే అది హడావిడి లేదు, ఏమీ లేదని ప్రజలు చెప్పేస్తున్నారు. ఏదో ఉంటుంది అది అట్లా బ్యాలెన్స్ అయితే పాప ప్రొడ్యూసర్ బతికి బట్ట కడితే చాలు నేను కోరుకునేది సినిమా. ఎందుకంటే నష్టపోతే పోయేది హీరో కాదు,
పోయేది ప్రొడ్యూసర్. సక్సెస్ అయితే అందరూ పంచుకోండి. ఇప్పుడు సక్సెస్ అయింది అనుకోండి బ్రహ్మాండ, ఆహా పవన్ సక్సెస్ అనేవారు కదా. పోతే ఏం రత్నం సక్సెస్ అంటారా అంటారు కదా. సక్సెస్ అయితే పవన్ సక్సెస్, ఫెయిల్ అయితే పాపం ఎవడు పోయేది? పవన్ కాదు పోయేది, ఇంకోటి కాదు పోయేది, పోయేది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్. అందుకని నేను పాపం వాళ్ళ కోసం కష్టపడి ఏదో పెట్టారు, డబ్బులు పెట్టుబడి పెట్టి చేశారు సినిమా. ఏదో బ్యాలెన్స్ 11th లెవెల్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. రేపు ఇప్పుడే దిగిపోయింది, ఇంక మండేకి, రేపు మండే కనుక ఏమాత్రం కాస్త బ్యాలెన్స్గా ఉంటే కాస్త వాళ్ళు బతికి బట్ట కడతారు. లేకపోతే పాపం మనాడు ఏం రత్నం ఇబ్బంది పడతాడు. అది ఇబ్బంది పడకూడదని కోరుకుంటున్నాను నేను ఆ సినిమా. అది ఎందుకంటే ఎవరి తప్పు, లేట్ అవటానికి కారకులు ఎవరు, ఇవన్నీ ఆయనను తెలిసే చేశాడు కదా. ఆయన రాజకీయాలకు వెళ్తున్నాడు తెలిసేగా కమిట్ అయ్యావు. ఈ లోపల చేసేసుకోవచ్చు నువ్వు కాన్ఫిడెన్స్లో కమిట్ అయ్యాడు, అది కుదరలేదు. సరే కనుక ఆయనది తప్పు ఉంది ప్లానింగ్లో. సో కనుక ఏదైనా మొత్తానికి బయటపడితే బాగుండు, ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఆ డబ్బులు రొటేషన్ అవుతాయి. లేదా కోట్లు పోయినాయి అంటే ఆ రొటేషన్ అయితే సినిమా ఆగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు పోయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 పెద్ద సినిమాలు రాబోతున్నాయి. ఓజీ మరియు ఉస్తాద్ భగత్. ఈయన కాదు రత్నం గారు తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి. యాక్చువల్గా ఏప్రిల్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది. కింగ్డమ్ రాబోతుంది, రాజాసాబ్ రాబోతుంది, ఉన్నాయి కదా పెద్ద సినిమాలు, అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా పెద్ద సినిమాలు అన్నీ సక్సెస్ అవ్వాలి, డబ్బులు రొటేట్ అవ్వాలని కోరుకుంటాను. అలాంటి సినిమా వాళ్ళు ఎవరైనా కోరుకునేది అది. కనుక అలాగే ఇది సెటిల్ అవ్వాలి, అవి సక్సెస్ అవ్వాలి. రైట్. ఓకే ఓకే చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.